అంత దారుణంగా పోలవరం ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేయటమే కాకుండా నిర్వాసితులను కూడా పట్టించుకోలేదు, రైతుల్ని పట్టించుకోలేదు. ఆ నిర్వాసితులకి ఇంకా ఏమి ఇవ్వాలి అవి కూడా బ్యాలెన్స్ ఇవ్వటం కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ని అటకెక్కించేసినటువంటి చరిత్రహీనులు వైసీపీ వాళ్ళు. మరి వైసీపీ హయాంలో పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులని మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సారథ్యంలో మరి మంత్రి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి చాలా పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. అందులో భాగంగానే 12,157 కోట్లు మనకి శాంక్షన్ చేసి మరి అందులో ఫస్ట్ ఫేజ్ గా 5,050 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్. మరి సిబిఎన్ గారి యొక్క ఒక కృషి, ఒక పట్టుదల, ఒక చొరవ మరి ఈ నిధులు తీసుకురావటంలో మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా నేను తెలియజేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి.